నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సార్ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఫర్ ద లాస్ట్ 4 days నుంచి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇది 3 months నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెంచాలని చెప్పి ఒక రూల్ ఉంది. అది కూడా రూపాయల్లో పెంచాలి. ఓకే, మీరు డిమాండ్. ఛాంబర్ వాళ్ళు ఏమి స్పందించారో లేదో మనకు తెలియదు. తెలియకుండా సడన్గా ఇప్పుడు ఇండస్ట్రీలో సంబంధించిన స్టార్ డైరెక్టర్లు కానీ, స్టార్ హీరోలు కానీ, యాక్టర్స్ కానీ ఎవరు కూడా ఏ రోజు కూడా ఆ ఫిల్మ్ ఛాంబర్కి రారు. అంటే ఈ ఛాంబర్ ఏ పర్పస్ మీద రన్ అవుతుంది? ఫెడరేషన్లోనే మేమందరం కలిసి నిర్మాత మీద ఆధారపడి ఉంటాం. అంతే, ఇది ఫ్యాక్ట్. కొంతమంది యూనియన్ నాయకులు ఏం చేస్తారంటే తెలుసో తెలియక కొంచెం తొందరపడి డెసిషన్స్ కొన్ని తీసుకుంటారు. అల్టిమేట్గా ఏం కావాలి, ఇక్కడ జరగాల్సింది ప్రతి ఒక్కటి ప్యాషన్గా తీస్తారు. కొంతమంది ఏమో ఇదే డ్యూటీ అనుకొని లేదా ఇదే బిజినెస్ అనుకొని తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం న్యాయం చేయాలి. మెయిన్ ఛాంబర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ యశ్వంత్ గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన అసోసియేషన్లో కార్డు తీసుకోలేదు కాబట్టి ఆయనకి సహాయం చేయలేదు. కార్డు తీసుకోకపోతే ఆయన సినిమా మనిషి కాదు. దీనికి చనిపోతే వెళ్ళాలని రూల్ లేదు. ఓకే, ఓకేనా? పెద్దవాళ్ళు చనిపోతే వెళ్తారు అందరూ. పెద్దవాళ్ళు మీన్స్ సక్సెస్. ఇది ఇండస్ట్రీ అంతే కదా. ఇండస్ట్రీ ఏదైనా కూడా ముఖం చూసి బొట్టు పెడతారు. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోండి. మీ అనుభవంతో చెప్పండి. పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇకపైన ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? ఇంత పరిపక్వత వచ్చి ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉంది. పైన ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ మేజర్ ఏమంటారు ప్రాఫిట్స్ కానీ హిట్స్ కానీ. ఈ మొత్తం సినారియోలో దాసరి గారు గురువు గారిని మిస్ అవుతున్నారు. జననం సత్యం, మరణం సత్యం, అంతే కదా. మిస్ అయ్యింది కరెక్టే. ఆయన 100 సంవత్సరాలు ఉండలేరు ఆయన దాసరి గారు. దాసరి గారి స్థానాన్ని రీప్లేస్ చేసే సినీ పెద్ద ఇండస్ట్రీలో అస్సలు రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో ఫిల్మ్ ఫెడరేషన్కి సంబంధించి 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన సినీ కార్మికులు గత 3 రోజులుగా సమ్మెకు దిగారు. తమ వేతనాల పెంపు ఇందులో వారి మెయిన్ డిమాండ్. 3 సంవత్సరాలకు గాను 30% వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు సమ్మెకు దిగారు. అయితే ఛాంబర్కి సంబంధించిన నిర్మాతలు మాత్రం ఈ విషయంలో మొండి పట్టుకుని కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్కి మాజీ ప్రెసిడెంట్గా చేసిన ఓ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. ఆయన సీనియర్ నటుడు, నిర్మాత, ప్రెసిడెంట్గా కాకుండా చాలా విభాగాల్లో సినీ పెద్దగా వ్యవహరించున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫర్ ద లాస్ట్ 4 days నుంచి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. సరే, నేను ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి షూటింగ్ స్ట్రైక్ అనేది లేకుండా చేశాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మన కార్మికులు వేతనాలు పెంచమనటం అనేది సబబు. అట్లాగే ఛాంబర్ వాళ్ళు చెప్పేది కూడా సబబే అనుకుందాం. ఓకే, ఇది 3 months నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెంచాలని చెప్పి ఒక రూల్ ఉంది. అది కూడా రూపాయల్లో పెంచాలి. ఓకే, మీరు డిమాండ్. ఇలా ఉన్నప్పుడు 3 months నుంచి వీళ్ళు మార్చి నుంచి నోటీస్ ఇచ్చారు ఛాంబర్కి. ఛాంబర్ వాళ్ళు ఏమి స్పందించారో లేదో మనకు తెలియదు. తెలియకుండా సడన్గా 3 months నుంచి నోటీస్ ఇచ్చి వీళ్ళకి కానీ వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపుతాము అన్న క్వశ్చన్ ఎరైజ్ అయినప్పుడు ఛాంబర్లో ఉన్నారు కదా, ఛాంబర్ క్రూ ఉంటుంది. అవును, వీళ్ళు ఏం చేయాలి? ఇమీడియట్గా దే హ్యావ్ టు కన్సర్న్ ద యాక్టివ్ ప్రొడ్యూసర్స్. సరే, లేదా ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. అది కూడా కుదరకపోతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఓ 30-40 members ఉంటారు. పిలిచారు. డిమాండ్ ఇలా ఉందండి. డిమాండ్ కాదు, ఇలా మనం అనుకున్నాము ఎవ్రీ ఇయర్ 10% పెంచాలని. ఈ 3 yearsకి 30% అడుగుతున్నారు. ఇలా చేయటం చిన్న సినిమాకి ఎలా చేయాలి, పెద్ద సినిమాకి ఇలా చేయాలని చెప్పి కలిసి మాట్లాడాలి వాళ్ళు. మాట్లాడి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం 100% ఉంటుంది, నో డౌట్. స్ట్రైక్ చేసిన పరిష్కారం వస్తే వాట్ ఇస్ ద యూజ్ చెప్పండి ఫ్యాక్ట్గా. స్ట్రైక్ ఏదైనా పరిష్కారం ఉంటుంది కదా. స్ట్రైక్ 5 days చేస్తాం, 10 days చేస్తాం, 15 days చేస్తాం. తర్వాత మనం అందరం కలుస్తాం, ఓకే ఇది అంటారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగింది కదా. జరిగింది, నిర్మాతకు జరిగింది, ఇటు ఫెడరేషన్ వర్కర్స్ జరిగింది. దాన్ని ఎవరు కాంపన్సేట్ చేస్తారు? నిర్మాతకు చాలా ఇబ్బంది. ఎలాగే 1 way or other కార్మికుడికి ఇబ్బంది. 10 రోజులు చిన్న వాళ్ళకి డైలీ వేజ్ వర్కర్స్కి అంటే రోజువారీ కూలీకి మహా ఇబ్బంది.
సార్ దీనికి ఫెడరేషన్ తీసి డబ్బులు అని ఇస్తారా వాళ్ళకి? కష్టం. స్ట్రైక్ ఇస్తారా? ఇస్తే వెల్ అండ్ గుడ్. అట్లాగే ఛాంబర్ నుంచి చిన్న నిర్మాతల్లో షూటింగ్ ఆగిపోయి వాళ్ళు రోజుకు ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుని షూటింగ్ చేస్తూ ఉంటే షూటింగ్ అయిపోయి డేట్స్ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకైనా ఛాంబర్ హెల్ప్ చేస్తుందా? చేయదు. పెద్ద నిర్మాతలకు ఎలా డేట్స్ పోతాయి, అక్కడ ఆర్టిస్టులు డేట్స్ ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉన్నాయి కదా. ఇవన్నీ లేకుండా ఈ స్ట్రైక్ అనేది జరగకుండా వాళ్ళంతా కలిసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చేయలేదు. దిస్ ద ఫండమెంటల్ మిస్టేక్ డన్ బై ఛాంబర్ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్. సార్ అంటే మీరు ఛాంబర్ అని ప్రస్తావన తీశారు కాబట్టి నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్. చెప్పండి. మామూలుగా మనం సినీ పెద్దలు అంటాం, ఛాంబర్ పెట్టుకున్నాము. సో అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ డైరెక్టర్లు కానీ, స్టార్ హీరోలు కానీ, యాక్టర్స్ కానీ ఎవరు కూడా ఏ రోజు కూడా ఆ ఫిల్మ్ ఛాంబర్కి రారు. ఈవెన్ నిర్మాత కూడా, సినిమా తీసే నిర్మాత కూడా మేనేజర్ని పంపిస్తాడు కానీ ఆ నిర్మాత అక్కడ వచ్చి కూర్చోడు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు స్టార్స్ వచ్చి చేయట్లేదు. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఉండి ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉండి ఈ సమస్యలన్నీ ఇలా గాలికి పోతా అంటే ఈ ఛాంబర్ ఏ విషయంలో పట్టించుకుంటే ఏ పర్పస్ మీద రన్ అవుతుంది? ఇప్పుడు ఏమైందంటే ఒక 4-5 years నుంచి ఈ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మన తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత వాళ్ళు దే మేడ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్. దీని తర్వాత కొంతమంది నిర్మాతలు వచ్చి గిల్డ్ని పెట్టుకున్నారు. అవును, ఆ సపరేట్. అదేది పెద్దవాళ్ళు అంటారు, చిన్నవాళ్ళు అంటారు, అంత ఐడియా నాకు అంత అవగాహన లేదు. సరే సపరేట్గా పెట్టుకున్నారు. ఫిలిం ఛాంబర్కి వచ్చి కూర్చోవాల్సిన అవసరం వస్తుంది ఆర్టిస్టులు లేదు. కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది యాక్టర్స్ కూడా వాళ్ళు దే బికమ్ ఏది మన వాటి వాళ్ళ మెంబర్స్, ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా దేంట్లో ఫిలిం ఛాంబర్లో. సరే ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కలిసి మాట్లాడాలి. అంటే నా డౌట్ అసలు కలిసేది ఎవరు అంటున్నాను. కలిసేదంటే ఇప్పుడు ఏంటంటే సపోజ్ నేనే ఉన్నా ఫిలిం ఛాంబర్లో, నేను సినిమా తీసి 10 years అయింది. నేను సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్. అది నాకు సినిమా బాధలు నాకు అంతగా తెలియదు, అంతేగా. అది యాజ్ ఫ్యాక్ట్. ఇది ఇక్కడ కూడా ఛాంబర్లో కానీ ఫెడరేషన్లో కానీ, ఫెడరేషన్ ఏముంది 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్లోనే మేమందరం కలిసి నిర్మాతల మీద ఆధారపడి ఉంటాం, అంతే. ఇది ఫ్యాక్ట్. కొంతమంది యూనియన్ నాయకులు ఏం చేస్తారంటే కొంచెం తెలుసో తెలియక కొంచెం తొందరపడి డెసిషన్స్ కొన్ని తీసుకుంటారు. అల్టిమేట్గా ఏం కావాలి, ఇక్కడ జరగాల్సింది స్ట్రైక్ జరగకూడదు. అది ఇంపాసిబుల్. నువ్వు 10% ఒప్పుకున్న ఎవ్రీ ఇయర్ అనుకున్నప్పుడు 3 yearsకి 30% నువ్వు చేయాలి. చేయనప్పుడు మాట ఇవ్వకూడదు. సరే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. అవుట్ ఆఫ్ 200 ఫిలిమ్స్లో ఒక 3-4 ఫిలిమ్సే మనకి హిట్ అయ్యే ఫిలిమ్స్, అంతే కదా. ఇది ఫ్యాక్ట్, నోన్ ఫ్యాక్ట్. ప్రతి ఒక్కటి ప్యాషన్గా తీస్తారు. కొంతమంది ఏమో ఇదే డ్యూటీ అనుకోని లేదా ఇదే బిజినెస్ అనుకుని తీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం న్యాయం చేయాలి. మెయిన్ ఛాంబర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫెడరేషన్స్ కూడా ఉండాలి. అలాగా అట్లా లేకుండా ఇప్పుడు అంతా జరిగిపోయింది. సడన్గా స్ట్రైక్ అన్నారు. స్ట్రైక్ మీరు సడన్గా ఇవ్వలేదు. మేము లాస్ట్ 3 months నుంచి మేము ఫెడరేషన్ మాత్రం అదే చెప్తాం అంటున్నారు. లాస్ట్ 4 months నుంచి కూడా మేము నోటీస్ ఇస్తూనే ఉన్నాము, చెప్తూనే చెప్తున్నాం కదా, చెప్తూనే ఉన్నారు. అప్పుడు ఛాంబర్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు కాల్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. ముందే వెళ్ళొచ్చుగా చిరంజీవి గారి దగ్గరికి. ఓకే, ఛాంబర్ వాళ్ళు ఇప్పుడు మొన్న వెళ్ళినట్టున్నారు. ముందే వెళ్ళొచ్చుగా, స్ట్రైక్ వెళ్ళి జరగబోతుంది సార్, ఏం చేయమంటారని. వారు చిరంజీవి గారు కాదు, మినిస్టర్ ఆఫ్ మన సినిమా కోమటిరెడ్డి గారు ఉన్నారు. ఎవరిని, మన దిల్ రాజు గారిని తీసుకొని అక్కడ పోవచ్చు కదా. అక్కడ పోలేదు. పోకుండా ఇట్లా చేసి చాలా నష్టం చేకూర్చారండి బోత్ ద పీపుల్, ఫిలిం ఛాంబర్ యాజ్ వెల్ యాజ్ ఫిలిం ఫెడరేషన్. అందులో ఎవరిని ఒకరిని తప్పబట్టి ఒకరు మనం మంచి అని చెప్పడం వీల్లేదు. దీనికి ఏంటంటే ఇప్పుడు మనకు ఫిలిం ఫెడరేషన్ కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు స్కిల్డ్ వర్కర్స్ కొంతమంది ఉన్నారు, అన్స్కిల్డ్ వర్కర్స్ కొంతమంది ఉన్నారు. ఒక 10-11 యూనియన్స్ వచ్చేసి డైలీ వేస్ వర్కర్స్. అంటే నేను ఫెడరేషన్ ఉన్నప్పుడు ఇట్లాగే జరిగినప్పుడు ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వమని నేను ఛాంబర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాను. ఓకే, ఎవరో ఒక కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు, వచ్చి సినిమా మొదలుపెడతాడు. మొదలుపెట్టి 1 month తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లము, ఇంకొక ప్రాబ్లము, సినిమా అయిపోతుంది. ఆగినప్పుడు ఒక 11-12 క్రాఫ్ట్స్ డైలీ వేజ్ వర్కర్స్ మనం పనిచేస్తాం. ఒక 2 months పనిచేసి సినిమా అయిపోగానే 2 నెలలు మన జీతాలు పోయినట్టేగా, 2 నెలలు కూలీలు పోయినట్టే కదా. దానికి ఎవరు ఇస్తారు గ్యారంటీ? ఛాంబర్ ఇస్తుందా? ఇవ్వదు. అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఏ రోజు పేమెంట్, ఏ రోజు వేజెస్, ఏ రోజు కూలీ ఆ రోజు ఇవ్వమని పెట్టి చెప్పాం. అట్లా ఇచ్చేసి గొడవ ఉండదు. తర్వాత సరే మనం వీళ్ళు అడిగింది పెంచమని 100-200, ఎవరో సాఫ్ట్వేర్ వాళ్ళ కన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటారు. సరే ఇప్పుడు ఎలా ఉందంటే రాజా, ఇండస్ట్రీ ఒక విధంగా అంటే నేను 39 years అయింది. అంటే యాక్టివ్గా ఉన్నా లేకపోయినా కూడా నాకు తెలుసుకుంటూ ఉంటా. ఒక 70-80 సినిమాలు యాక్ట్ చేశా.
సార్ 1986 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మంచి చెడు అన్ని శాఖల్లో యాక్టర్స్ ఫెడరేషన్లో యూనియన్కి ప్రెసిడెంట్గా చేశాను, అన్నిటి ఈ చేశాను, ఫెడరేషన్కి ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, చేస్తున్నారు. అన్నిటి ఉన్నాను, తెలుసుకున్నాను. అందరూ నేను అందరిని చక్కగా గౌరవిస్తాను, నన్ను కూడా అందరు ప్రేమిస్తారు. సార్ కానీ ఏంటంటే ఒక రాంగ్ రూట్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది, అంటే ఉండదు ఇండస్ట్రీలో, ఉండకూడదు అనుకోవద్దు. సార్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, నేను ఒక పేరు చెప్పను, నేను ఒక ఫిలిం చూసా, 100 కోట్లు తీశారన్నారు. చూసిన తర్వాత అంటే నాకున్న నాలెడ్జి ఇంత అవసరమా, ఇంత అన్యాయంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు అని బాధ అనిపించింది. ఆ కథ విన్న ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడు, కథ విన్న హీరో ఎలా ఒప్పుకున్నాడు, ఆ డైరెక్టర్ ఎలా నరేట్ చేశాడు. నేను రీసెంట్ రిలీజ్ అయిన సినిమా గురించి చెప్తున్నా. సార్ ఇట్లా కొంత వీళ్ళు ఏమంటారు, ఫెడరేషన్ వాళ్ళు ఏమంటారంటే, మీరు 100 కోట్లు 200 కోట్లు సినిమా తీస్తున్నప్పుడు మాకు పెంచాల్సింది రూపాయలు ఎందుకు పెంచరు సార్, ఇది వాళ్ళు అడిగేది. సార్ అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ వస్తుంది సార్. అంటే ఈవెన్ నాకు డౌట్ అది, అసలు ఇప్పుడు ఒక స్కిల్ లేబర్కి అంటే స్కిల్ ఉన్న పర్సన్కి ఇచ్చే వేతనం ఎంత, అన్స్కిల్డ్ పర్సన్కి ఇచ్చే వేతనం ఎంత, మిగతా డైలీ వేజ్ ఎర్నర్కి ఇచ్చే వేతనం ఎంత, ఇండస్ట్రీలో అసలు జీతాలు ఎలా ఉన్నాయి సార్? ఈ మధ్యన పెంచారు వేజెస్, బాగానే ఉంది. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఒక డైలాగ్ ఆర్టిస్ట్ కానీ, ఫైటర్స్కి డ్యాన్సర్స్ సపరేట్గా ఉంటుంది. సార్ ఫస్ట్ డే ఎంత, సెకండ్ డే, థర్డ్ డే ఎంత. ఓకే, కానీ బట్ వాళ్ళు వర్క్ చేసేది ఒక 20 రోజులు 15 రోజులే కదా, మంత్లో అంతే అంతే. అందుకనే ఉంటుంది అవును. రెగ్యులర్గా. ఇప్పుడు 30 days డ్యాన్సర్స్ చేయరు, 30 days ఫైటర్స్ చేయరు, 30 days జూనియర్ ఆర్టిస్ట్ షూట్స్ జరగాలి కదా, అట్లా జరగాలి. జరుగుతున్నాయి, ఏదో జరుగుతున్నాయి, వెళ్తున్నాయి. దానికి ఒక ప్రైస్ ఉంది, ఒప్పుకున్నారు. లాస్ట్ 3 years వరకు ఓకే, దేర్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ 3 years తర్వాత పెంచమని, ఓకే, వీళ్ళేమో అంత పెంచలేము. పెంచలేము అన్నప్పుడు ఈ 10%, 30% హైక్ మీరు ఒప్పుకోకూడదు కదా. ఒప్పుకోలేదు అన్నారు అనుకో. సార్ ఒక డౌట్, ఈ గతంలో ఈ అగ్రిమెంట్ జరిగింది చిరంజీవి గారి ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పి అంటున్నారు. ఎవరన్నారు? చిరంజీవి గారికి ఏం సంబంధం ఉంటుంది? అంటే అప్పుడు కూడా పెద్దగా వచ్చి ఆయనే అందరినీ చేసేసి నాకు తెలిసి లేదు, చిరంజీవి గారికి సంబంధం ఉండదు. సార్ అప్పుడు ఎలా ఛాంబర్ మీన్స్ తెలుసుగా మీకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో ఓనర్స్, ఓకే, ప్రొడ్యూసర్స్. అప్పుడు ఒక బైలా లాగా ఏం రాసుకోలేదా? లేదు, బైలా ఎవరికి వాళ్ళకి ఉంటుంది. ఛాంబర్గా బైలా ఉంటుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్గా బైలా ఉంటుంది. ఛాంబర్ అంటే 4 క్రాఫ్ట్స్ కలిపి ఒక ఛాంబర్. సార్ అలాగే 24 క్రాఫ్ట్స్ కలిపి ఫిలిం ఫెడరేషన్. సార్ ఛాంబర్ అంటే క్లియర్గా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్, ఈ 4 కలిసి అక్కడ ఉంటారు. ఈ 4 కలిసి డిసైడ్ చేయరు. అంటే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకోండి సార్ మన ఫిలిం ఛాంబర్, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ. సార్ చెప్పండి ఇంకా. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇంతమంది కార్మికులు ఉన్నప్పుడు సో ఇక్కడ హీరోల దగ్గరికి వచ్చేసేలకి 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. ఇందాక మీరే చెప్పారు, ఒక సినిమా చూశాను 100 కోట్ల రూపాయలు బడ్జెట్ అయిందన్నారు, బట్ సినిమాలో నాకు ఆ బడ్జెట్ కనిపించలేదు అని చెప్పేసి ప్రొడక్షన్కి ఎక్కువ పెట్టేస్తున్నారు, హీరోల రెమ్యునరేషన్లు ఎక్కువ ఇస్తున్నారు. ఓకే, పోస్టర్ల మీద హీరోలు ఉంటున్నారు, వాళ్ళ వల్లే ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు, ఒప్పుకుంటాం. బట్ ఏంటంటే పొట్ట చేత పట్టుకొని ఆ రోజు గడుపుకోవడానికి కూలి పనికి వచ్చినట్టు ఇక్కడ కొంతమంది వస్తున్నారు అనమాట. వాళ్ళకి పెంచాల్సిన దాంట్లో ఇంత ఆలోచించాల్సింది ఏముంది? ఇంతకుముందు మీరు ఇచ్చిన మాటే కదా ఇది. అంటే రాజా ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు. హీరోకి రెమ్యునరేషను, హీరోయిన్కి రెమ్యునరేషను, టెక్నీషియన్కి రెమ్యునరేషను, డైలీ వేజ్ ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. అది ఫిక్స్ చేశారు సార్, దాని డౌట్ లేదు, దాని తప్పలేదు. ఫిక్స్ చేశారు, ఫెడరేషన్ ఒప్పుకున్నారు, అన్ని చేశారు. ఈ ఇచ్చే పేమెంట్స్ కూడా కొంతమంది ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది. కొన్ని చిన్న నిర్మాతలకి, పెద్ద నిర్మాతలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, పెద్ద నిర్మాతలు కూడా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, జూనియర్ ఆర్టిస్ట్ బిల్ ఉంది, ఈ ఫిలిం తర్వాత కొంచెం పెండింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ఫిలిం చేస్తాం కదా అప్పుడు ఇస్తామని కానీ అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఈలోపు వీళ్ళకి వర్కర్స్కి సైడ్ నుంచి ఉన్న ఏజెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్లు పడుతుంటాయి. అలాగే నిర్మాతలు కూడా అంతే ఇబ్బంది పడతారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సార్, ఆ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ అంటే ఇదే సార్, అంటే వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటున్నాయి. బట్ ఇటువైపు ఫెడరేషన్కి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కానీ లేకుండా ఉంటే ఈరోజు ఏం జరిగింది, షూటింగ్ అయిపోయింది. సో వాళ్ళని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే కదా. బాధ్యత అంటే దట్ మీన్స్ బాధ్యత అంటే నా ఉద్దేశం ఓపెన్గా చెప్తున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు 30% హైక్ అడుగుతున్నారు, 30% కాకపోయినా ఇప్పుడు వీళ్ళు 6 to 7%కి రెడీ అంటున్నారు. ఒక 12%కో ఒక 15%కో మీరు అన్నట్టు ఈ స్ట్రైక్ జరగక ముందే కూర్చోబెట్టి మీరు ఇంత అడుగుతున్నారు, ఇంత ఇవ్వలేము, ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ, నిర్మాతలు ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఇక్కడ సస్టైన్ అవుతున్నారు. సో వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, మేము ఇంత ఇవ్వలేము, ఇంత ఇస్తామని చెప్పేసి కూర్చొని ఒక మంచి వాతావరణంలో ఎందుకు ఈ పరిష్కారం దీనికి రాలేదు అంటున్నాను. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ రాజా, ఇది పర్ఫెక్ట్. బిఫోర్ వీళ్ళకి షూటింగ్కి స్ట్రైక్ వెళ్తున్నారు అని ఒక అవగాహన వచ్చినప్పుడు ఫర్ బోత్ ఆఫ్ దెమ్, ఎయిదర్ ఫర్ ఫెడరేషన్ ఆర్ ఫర్ ఛాంబర్,
ఇదే పని వీళ్ళు ముందు చిరంజీవి దగ్గరికి పోవచ్చుగా, సార్ ఇలా ఈ సిచ్యువేషన్ ఉంది, ఇలా ఉంది, ఏం చేయమంటారంటే ఇప్పుడు ఆయనే పిలిచి కూర్చోబెట్టి అందరినీ. ఆయన ఎప్పుడు ఓపెన్గా ఉంటారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఆయన పెద్ద మనిషి, ఇప్పుడు గురుగారి లాగా అంత ధైర్యంగా ఉండే వ్యక్తిగా చిరంజీవి గారు. ఆయన సాఫ్ట్. అవసరమైతే రండి ఆయన చేస్తారు. అంటే గురువుగారు అంటే అగ్రెసివ్గా ఉంటారు. ఆయన అంటే బిగినింగ్ నుంచి ఆయన కొంచెం ఈ కార్మికుల సైడ్ అటు సైడ్ ఉన్నారు కాబట్టి ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు కూడా లాగటం కూడా అంత సభ్యత కాదు మన వాళ్ళకి. ప్రొడ్యూసర్ ఛాంబర్ ఉంది దేనికండి, దే ఆర్ ద హెడ్ కదా, వాళ్ళు డిసైడ్ చేసి చెప్పాలి. వాళ్ళ చేతిలో కానప్పుడు కదా వీళ్ళు వెళ్ళాల్సింది. చేతిలో కానప్పుడు మీరు ఎక్కడ ఉండడంతో దిగిపోండి, పక్కెళ్ళండి, ఓకే అంతే. ఇన్ టైంలో ఎలక్షన్ పెట్టుకోండి. ఎక్కడ వీళ్ళు కూడా ఫెడరేషన్ కానీ ఇక్కడ కానీ ఆన్ టైంలో ఎలక్షన్ పెట్టుకొని చేసుకోండి. ఒక్కొక్క యూనియన్ ఇప్పుడు అన్నట్టు ప్రొడ్యూస్ అండి, ఒక యూనియన్ కార్డు 3 lakhs 4 lakhs 5 lakhs అయిపోయింది అంటారు. యూనియన్కి అది కూడా కార్డులు పెంచేశారు. కార్డులు పెంచి వర్క్ ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర. అదొక సమస్య, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఛాంబరు ఫెడరేషన్ ఇద్దరు తప్పు చేశారు, తొందరపడ్డారు వాళ్ళు. వీళ్ళు కూడా లేట్గా రియాక్ట్ అయ్యి స్ట్రైక్ వరకు పట్టుకొచ్చారు. ఇప్పుడు బాగా నలిగిపోయింది ఎవరంటే డైలీ వేజ్ వర్కర్సు. రెగ్యులర్గా ఇప్పుడు షూటింగ్ చేసే పెద్ద నిర్మాతలు కానీ చిన్న నిర్మాతలు కానీ పెద్ద దెబ్బ తగిలింది ఇప్పుడు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారిని నిజంగా ఈ విషయంలో ఆయన లాగడం కూడా ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టినట్టే. కాకపోతే ఇండస్ట్రీ మంచి కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు, బాగానే ఉంది. నిన్న ఛాంబర్కి సంబంధించిన వాళ్ళు చిరంజీవి గారితో సమావేశం అయ్యారు. ఇప్పుడు ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళ వర్షన్ కూడా విని ఒక నిర్ణయానికి వస్తానని చెప్పారు. ఇక్కడ నాకు స్ట్రైట్ క్వశ్చన్ సార్, చిరంజీవి గారు ఒక డిసిషన్ తీసుకుంటే ఈ రెండు వర్గాలు ఆయన మాట మీద వెళ్ళే అవకాశం ఉంటుంది? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఉంటుంది. ఇది అంతవరకు రాకూడదు అంటున్నాను నేను రాజా. ఇప్పుడు అంతవరకు రాకూడదు. ఛాంబర్లో కూర్చున్న వాళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు, అవును, ఎక్స్పీరియన్స్ పీపుల్. ఓకే, అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా నాయకులందరూ కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్. ఇంతవరకు రాకుండా తెగకుండానే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది. ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చారంటే ఆ భగవంతుడు తెలుసు. మీరు ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వడం ఇంకేముంది, ఇప్పుడు సమ్ టాపిక్ నేను ఓపెన్ అవుతా. ఇప్పుడు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఇది అంటారు కదా, ఇలాగే డైవర్షన్ ఆఫ్ ఫిలిం పాలిటిక్స్. ఇప్పుడు కొంతమంది ఏమో ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ పెట్టాలి, టర్మ్ అయిపోయింది అంటారు. ఓకే, వీళ్ళు ఏమంటారు, టర్మ్ ఎందుకులే, మేము ఫిలిం ఛాంబర్ పెట్టాం, మేము ఏదో ఇదే ఇంకో 2 years పొడిగిస్తామంటారు. కొన్ని యూనియన్స్ కొన్ని నాకు తెలిసింది, వాళ్ళకి ఆడ యూనియన్స్లో కొన్ని ఎలక్షన్ జరగట్లేదని తెలిసింది నాకు. అట్లాగా ఏం జరిగిందో సంథింగ్ జరిగింది. జరిగిన తర్వాత ఇద్దరు కలిసి చేసిన బ్లండర్ మిస్టేక్ స్ట్రైక్ అనేది పోవటం. సో అక్కడే కొన్ని సమస్యలు ఇద్దరిది తప్పు. వాళ్ళేం సమస్యలు పరిష్కరిస్తారంటారు? ఫిలిం ఛాంబర్ 50% తప్పు, ఫిలిం ఫెడరేషన్ 50% తప్పు. మధ్యలో నలిగిపోయింది రెగ్యులర్గా సినిమా తీసే నిర్మాతలు, రెగ్యులర్గా పనిచేసే వర్కర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇంకెవరైనా కానీ. అది ఈ స్ట్రైక్ రాట కారణం వీరిద్దరిని బాధ్యత చేయాలి. ఫిలిం ఛాంబర్ని, ఫిలిం ఫెడరేషన్ బాధ్యత చేయాలి. అది ఇక ఓపెన్ అయ్యాను కదా, అందుకని ఇంకే ఓపెన్ అవుతాం, ఇంకా అవ్వచ్చు. ఇంకా అర్థం అవుతుంది అందరికీ. అండ్ తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఇండస్ట్రీకి హెడ్గా దిల్ రాజు గారిని నియమించింది. సో ఇక్కడ దిల్ రాజు గారి వర్షన్ ఎలా ఉంది సార్? ఆయన ఏం చేయబోతున్నారు? తెలంగాణ ఫెడరేషన్ కాదు ఆయన వచ్చింది, ఫిలిం మన డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన. దాని వరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. బట్ అన్ని విషయాల్లో ఆయన కూడా బీయింగ్ ఏ బిగ్ ప్రొడ్యూసర్ కాబట్టి అతను కూడా ఇన్వాల్వ్ వస్తుంది. అతను సెల్ఫ్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది కూడా ఎప్పుడు అవ్వాలి, బిఫోర్ దట్ అవ్వాలి కదా. ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళందరికీ ఒక గిల్డ్ ఉన్నట్టు తెలుస్తున్నారు, అంతే కదా, ప్రొడ్యూసర్ గిల్డ్. ఈ సిచ్యుయేషన్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ముందుకు వచ్చేయాలి. ముందుకు వచ్చి దిల్ రాజు గారు రావాల్సింది, ఇంకెవరో ఇప్పుడు నాకు సంబంధం లేదు, బట్ మీరు వచ్చారు, ఏమంటే మీరు ఫార్మర్ ప్రెసిడెంట్కి చెప్పమంటే నా అభిప్రాయాలు చెప్పాను. అలాగే సినిమా కష్టాలు తెలుసుకోవడం కాబట్టి నా అభిప్రాయం చెప్పాను. ఇది ఓపెన్ అభిప్రాయం. ఇంతవరకు తీసుకురాకూడదు. ఇంతమంది పెద్దలు ఉండి, ఇంతమంది టాప్ పీపుల్ ఉండి, ఇంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ ఉండి, ఓకే ఫెడరేషన్కి తెలియదు అనుకుందాం, ఫెడరేషన్ సెకండరీ థింగ్ కదా, ఛాంబర్ ఇంత ఉండి అసలు ముందు వేజెస్ గురించి అని అందరూ చెక్ చేసుకొని, అరే ఆగండి, ఏదో 30 or 25 పెంచుతాం లేదా పెంచాం, ముందు మాట్లాడదామని చెప్పాలి. అలా చేసుకుని మాట్లాడి ఒక కట్ చేసేయాలి కదా. ఇది ఈ సమస్యని దాన్ని పరిష్కరించబడాలి కదా సార్. ఎందుకు సడన్గా సరే వాళ్ళు ఏమంటారు 4 months నుంచి అంటారు. ఛాంబర్ ఏమంటున్నారు, మా 4 months నోటీస్ లేదు, ఏం నోటీస్, జనరల్గా నోటీస్ ఇవ్వాలి. ఇంకా లేబర్ కమిషనర్ పోయారు, ఏం పోయారు తెలియదు మనకి. సడన్గా వీళ్ళు స్ట్రైక్ అనౌన్స్ చేశారు. ఎన్ని పిక్చర్స్ అయిపోయినాయి, పెద్ద పెద్ద పిక్చర్స్, ఎంతమంది దెబ్బ. పోనీ ఎవరైనా బయట నుంచి తీసుకొస్తామంటే ఈ ఫెడరేషన్ వర్కర్స్ గొడవ చేశారు. ఏం హీరో గారు మీకు తెలియదా, మా కడుపు మంట తెలియదా, మా కడుపు కోత తెలియదు అని కానీ ఆపేస్తారు ఎవరైనా కానీ. మొన్న తెలిసింది పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా, మా రామోజీ ఫిలిమ్స్ ఆయన ప్యాకప్ చేసి వెళ్ళిపోయారు ఆయన.
నిన్న మొన్న ఎవరో షూటింగ్కి వెళ్తే కాస్ట్యూమ్ అతన్ని వీళ్ళు వెళ్ళి బెదిరించారంట, ఈయన వాళ్ళు వెళ్ళి సార్ ఏదో వాడు ఆకలేసింది, నాకు నిర్మాత అన్నం పెడుతున్నాడు అని వెళ్ళిపోయాడు అతను. నాకు ఈయన వద్దని చెప్పి వాళ్ళు పని చేసుకుంటున్నారు. వీళ్ళకి కూడా అలా అడుగుతున్నారు ఎవరు ఛాంబర్ వాళ్ళు కూడా, మా ఈయన అవసరం ఎవరు అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వచ్చేసి పని ఇస్తామని. స్కిల్ పీపుల్ ఉంటే రమ్మంటారు కానీ ఈవెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరితో కలిసి మాట్లాడుకో చేసుకోవాలి, కానీ ఒక యుద్ధ వాతావరణం తీసుకురాకూడదు ఇక్కడ. బట్ వచ్చేసింది సార్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఫెడరేషన్ వెళ్ళి వాళ్ళు సమ్మెకి దిగుతున్నాం అని చెప్పిన తర్వాత మీరు అన్నట్టు సరే ముందే ఆపుండాల్సింది, సమ్మె స్టార్ట్ అయింది. ఛాంబర్ ఏం చేసింది సార్, వెంటనే వెళ్ళి కార్మిక శాఖ ఆఫీసర్ని కలిశారు. అంత అవసరం ఏముంది సార్? ముందు ఫెడరేషన్తోనే కూర్చొని వీలైనంత త్వరగా ఒక చిరంజీవి లాంటి పెద్ద మనిషి దగ్గరకో లేదంటే మీలాంటి పెద్దల దగ్గరకో వచ్చి ఈ సమస్యని పరిష్కరించుకోకుండా వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పటికే చాలా ఎక్కువ వేతనాలు ఇస్తున్నాము, బయట ఇండస్ట్రీతో పోల్చుకుంటే మన దగ్గర కార్మికులకు వేతనాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఏ నిర్మాతలు కూడా ఛాంబర్ నిర్ణయానికి లోబడి కాకుండా వ్యక్తిగతంగా వేతనాలు ఎక్కువ ఇచ్చి షూటింగ్స్ జరపొద్దు, మనందరం ఒక మాట మీదే ఉండాలి అని చెప్పి మాట్లాడి వీళ్ళు వెళ్ళి కార్మిక శాఖకు సంబంధించిన అధికారిని కలిసి అక్కడి నుంచి మీరు బయట నుంచి పీపుల్ని తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ తెచ్చుకొని బయట నుంచి పీపుల్ని తెచ్చుకొని ఫెడరేషన్తో సంబంధం లేకుండా షూటింగ్ నడిపించుకోవడానికి ప్రయత్నించారు. ఇక్కడ మొత్తం విషయం ఇంకాస్త రచ్చలైపోలేదు, రచ్చయింది. సో ఆ డిసిషన్స్ ఎందుకు కరెక్ట్గా ఉండట్లేదు అనేది రెచ్చగొట్టేది అని ఏమంటే రెచ్చగొట్టే ధోరణిగా పోయింది ఇదంతా. సరే కార్మిక శాఖ అనేది ఒక సర్టన్ స్టేజ్ వరకు వాళ్ళు ఉంటుంది అక్కడ. వీళ్ళందరూ ఎన్ని ఫార్మ్స్ అవన్నీ సబ్మిట్ చేయటం అవి చేయటం ఇది చేయటం. ఛాంబర్కి వాళ్ళకి దే నో ఎవ్రీథింగ్, దే కెన్ కంట్రోల్, దే కెన్ ఆల్సో ఈవెన్ స్ట్రైక్ రాకుండా కూడా చేసే కెపాసిటీ ఉంది ఛాంబర్కి. ఛాంబర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కనపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎప్పటి నుంచి అయితే 3 years అడుగుతున్నారు, అప్పుడు లేదు తెలియదు మీకు, వేజెస్ పెంచుతున్నారు, పెంచాలి, ఒక అగ్రిమెంట్ ఉంది కదా. ఎవ్రీ 3 yearsకి ఎవ్రీ ఇయర్ 10% వాళ్ళు రాసి ఇచ్చారు అక్కడ. చూడండి దాంట్లో ఉంటుంది కదా, ఉండబట్టే కదా ఫెడరేషన్ వాళ్ళు గొడవ చేసేది. నీకు అప్పుడు రాసి ఇచ్చినప్పుడు అందరు నిర్మాతలతో కానీ మాట్లాడి ఇలా వేజెస్ పెరిగితే మన పద్ధతి మా ఇబ్బంది ఏంటి, ఇలాగ వాళ్ళకి రోజువారీ 1000, 2000, 3000, 4000 ఇస్తే మనకి ఇబ్బంది ఏంటి, మన బడ్జెట్ ఇబ్బంది ఏంటో ముందు తెలుసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఏమంటారు, మన వాళ్ళు అంటే ఈ ఇండస్ట్రీ అంతా మనదే. సరే నేను పెద్దవాడినే కాదు, ఇందాక నువ్వు అన్నావు కదా రాజా, నాలాంటి పెద్దవాడినే కాదు, కానీ బట్ డెఫినెట్గా నాకు తెలుసు, అనుభవం ఉంది కదా 100%. దాని డౌట్ లేదు ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే బడ్జెట్, ఇప్పుడు వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, 100 కోట్లు సినిమా తీస్తున్నారు, 100 కోట్లు మాకు 80 కోట్లు 150 కోట్లు కలెక్షన్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. అరే ఇంత అమౌంట్ వస్తుంది, మా మీద వర్కర్స్ మీద డైలీ వేజ్ వర్కర్స్ మీద మా 30% ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకి. అదొకటే సింపుల్గా వాళ్ళకి వచ్చే అర్థం ఏంటంటే 100, 150, 200, 300, 400 కోట్లు బెండ్ చేసినప్పుడు మాకు 100లో పెంచడానికి ఇబ్బంది ఏంటి, 1000లో పెంచడానికి ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఎక్కడ, వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఛాంబర్ దగ్గర ఉంటుంది. అంటే నిర్మాతలు చెప్పాలి ఛాంబర్కి, ఓకే ఎస్ పెంచవచ్చండి, లేదా పెంచకూడదు, లేదా ఒక చిన్న సినిమా ఏదో ఉంటుంది కదా, చిన్న సినిమాకి ఇంత, అది కూడా మనం చేయటం కూడా కష్టమే. చిన్న సినిమా ఎవరికి తెలియదు, 3 కోట్ల సినిమా, 5 కోట్లు, 10 కోట్ల సినిమా ఎవరికి అర్థం కాదు. పోనీ యూనిఫామ్గా రేట్స్ పెట్టేయాలి, యూనిఫామ్ రేట్స్ పెట్టేది అంతే, తప్పదు. ఇంకా చిన్న సినిమా అంటే అది మన అసలు దాన్ని ఇచ్చేయటం కూడా కష్టమే అంతే. ఇప్పుడు అంటారు 3 కోట్ల సినిమా అంటారు, 6 కోట్ల సినిమా అంటారు, అవన్నీ కష్టం. అది ఎవరు వెళ్ళి చూస్తారు, ఎవరు వెళ్ళి సబ్మిట్ చేస్తారు, పని అయితే ఒకటే కదా, పని అయితే ఒకటే అంతే. సార్ ఇప్పుడు ఈ ఛాంబర్కి సంబంధించి లేదా ఈ ఫెడరేషన్కి సంబంధించి ఈ సమ్మెకి సంబంధించి ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడదాము. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఒక నిర్మాత పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కష్టాల్లో ఉన్నాయి. సో అంటే థియేటర్స్ మెయింటైన్ చేయడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక్కడ సక్సెస్ రేట్ వచ్చేసి 3-2% మాత్రమే ఉంది. సో ఇప్పుడు నిర్మాతగా సస్టైన్ అవ్వడం ఇండస్ట్రీలో ఎలా ఉంది? రాజా, ఇండస్ట్రీలో ఎవరున్నా లేకపోయినా ఫిలిం ఇండస్ట్రీ వెళ్తూనే ఉంటుంది. ఓకే, నేనున్నా లేకపోయినా ఇంకో స్టార్ ఉన్నా లేకపోయినా నడుస్తూ ఉంటుంది. సక్సెస్ రేటు లేదని అందరికీ తెలుసు. ఇవాళ ఏమైపోయింది, ఇవాళ వచ్చిన ఫిలిం ఈవినింగ్ కల్లా దేంట్లో వచ్చేస్తుంది కదా. నిర్మాతలు ఏమయ్యారంటే ఇప్పుడు కాంబినేషన్ మీద ఆధారపడిపోయి ఉన్నారు. ఓకే, కాంబినేషను, పెద్ద టెక్నీషియన్స్ ఆధారపడి ఓటీటీ అని అదని ఇదని ఫస్ట్ 3-4 days ఓపెనింగ్ అని. ఇప్పుడు మొన్న ఫిలిం వచ్చింది చెప్పా కదా, నిన్న చూసి దాంట్లో 10 మంది ఉన్నారు, 100 కోట్ల సినిమా. ఫస్ట్ ఏంటంటే కాంబినేషన్ పెట్టేసి కాంబినేషన్ తోటి వీళ్ళు ఘటన అయిపోతుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమా అనేది ఇంపాసిబుల్. మార్నింగ్ షో ఆడితే మ్యాట్ని తీసేస్తారు. వాళ్ళు తెలుసు, వాళ్ళు పెట్టిన 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పోయినట్టే. దానికి ఎవరు ఫిలిం ఛాంబర్ ఇవ్వదు,
లేదా ఫెడరేషన్ వర్కర్స్ అయ్యో పోయిందని ఎవరు ఇది నడిచే ప్రక్రియ ఇది సినిమా ఎవడు తీసేవాడు ప్యాషన్తో వస్తారు, కొంతమంది అవసరాలతో వస్తారు, కొంతమంది దేనికి వస్తారు. సినిమా నడుస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకి 150 నుంచి 200 సినిమాలు వస్తూనే ఉంటాయి. దాంట్లో 4 ప్రొడక్షన్ కంపెనీలు 5 ప్రొడక్షన్ కంపెనీలు డబ్బు చేసుకుంటారు. మిగతా వాళ్ళు 190 మంది అయిపోయినట్టే. సార్ ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీకు తెలుసు. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు నిర్మాతగా సినిమా దిగిపోతున్నారు. అది కాదు మిస్టేక్ అనను, కానీ నేను గర్వంగా చెప్తా సార్, భగవంతుడి దేవుడు నేను అనుకున్నదాన్ని కరెక్ట్గా జరిగి నేను ఫిలిం తీసి రిలీజ్ చేయగలిగితే ఒక మంచి కథ తీసని చెప్పి గర్వంగా చెప్తా. చూసి అందరూ చెప్తారులే ఏమో మా కథ మంచిదండి, స్టోరీ చాలా బాగుందండి, ఇది రియల్గా మీరు చూసి నేను ఇంతకుముందు ఇప్పుడు ప్రివ్యూస్ ఇట్లా ఫస్ట్ కాపీ నేను బడ్జెట్టే, నా బడ్జెట్ కూడా ఓపెన్గా చెప్తాను నేను. అది 3 కోట్లు అయిందా, 4 కోట్లు అయిందా, 5 అయిందా, 6 అయిందా, 7 అయిందని, ఏదైనా 10 కోట్ల లోపు బడ్జెట్. ఇది ఫ్యాక్ట్. ఇది ఓపెనింగ్గా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ చెప్తా, ₹1 కూడా ఎక్స్ట్రా చెప్పను. చూపించి సినిమా రిలీజ్ చేస్తా. పవన్ దగ్గర ఆడింది సినిమా మౌత్ టాక్తో ఆడింది అనుకోండి, ఓ కళ్యాణ్ అనేవాడు ఒక మంచి సినిమా తీసాడ్రా అనిపించుకుంటా, మీతోటే క్లాప్స్ కొట్టించుకుంటా. ఇది మటుకు డెఫినెట్గా. సబ్జెక్ట్ లాక్ చేస్తారా సార్? 100% డౌట్ లేదు. ఇప్పుడు రెడీగా ఉంది సార్? రెడీగా ఉంది. షూట్కి వెళ్తే మేము అక్టోబర్లో అనుకుంటున్నాము. స్టార్ కాస్ట్ ఎవరు ఉండొచ్చు? స్టార్ కాస్ట్ కూడా ఒక 10-15 డేస్ తెలుస్తుంది మనకి. ఓకే. టెక్నిక్ సాంగ్స్ మట్టుకు చంద్రభాస్కర్ రాస్తున్నారు 6 సాంగ్స్. ఓకే. మ్యూజిక్ అనూప్ రూబెన్స్. మిగిలిన టెక్నీషియన్ అందరిని చేసుకొని కొంతమంది నోన్ ఫేస్ కొంతమంది తీసుకుంది అనుకుంటున్నాం. మంచి కథ, చక్కటి ఒక పొలిటికల్ దాని ఏమంటారు సందేశం ఏమంటారు సార్, పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్. చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. యూత్కి సరిపడ ఇండియన్ లెవెల్లో యూత్కి సరిపడ సినిమా. యూత్ విల్ ఎంజాయ్ ఇట్ అనమాట. సూపర్. ఆలోచిస్తారు. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. బట్ ఇంకొక మనం అసోసియేషన్ వైపు, మా అసోసియేషన్ వైపు ఇంకొకసారి వస్తే, గతంలో మంచు విష్ణు గారు మా అసోసియేషన్కి బిల్డింగ్ కట్టించే బాధ్యత నాది అని చెప్పి ప్రెసిడెంట్ అయ్యారు. ఎప్పుడూ ఆయన ప్రెసిడెంట్గా కొనసాగుతూనే ఉన్నారు. రాజా, ఈ మూవీ ఆర్టిస్ట్ విషయంలో కూడా బిగినింగ్ నుంచి కొంతమంది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అక్కడ తప్పులు జరుగుతూనే వచ్చినాయి. ఆ తప్పులన్నిటి కూడా నీకు క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి సార్. న్యాయస్థానానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఆర్టీఐ ప్రకారం డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఇక్కడ నుంచి రెస్పాన్స్ అన్నీ చేశాను. ఫైట్ చేసింది కూడా తెలుసు. ఎవ్రీథింగ్ ఫైట్ చేశాను, ఎక్కడ వెనక దగ్గర. అట్లాగే రీసెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఒక 2 గ్రూపులు అయిపోయింది. ఇది ఎంత అనవసరం. ఒక గ్రూప్ అయిపోయి ఆ చిరంజీవి గారు లాగారు, ప్రకాష్ రాజులు అందరూ. ఒక గ్రూప్ ఇటు మోహన్ బాబు గారి సైడ్ వచ్చింది. చాలా గొడవలు అయిపోయింది. సరే అతను బిల్డింగ్ కడతా అన్నాడు, కడితే మాకు సంతోషం. బట్ దే ట్రయింగ్ ఏదో ఛాంబర్ తీసేసి అక్కడ ఒక కాంప్లెక్స్ కడదామని ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది నాకు. ఛాంబర్ మొత్తం 1.5 acre ఉంది. అక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళు బిల్డింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం 10,000 square feet అంత అడుగుతున్నట్టున్నాడు. ఎవరు మా ప్రెసిడెంట్ అడిగితే మనీ అతను ఇవ్వచ్చేమో. బట్ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి కొంటాడేమో అనుకుంటున్నాను. మనం కూడా ఆశిద్దాం. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, అందరూ ఎలక్షన్ టైంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది చాలా పెద్ద గొడవ అయిపోయింది ఎలక్షన్. బట్ అప్పుడు బాగా హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే, మాకు బిల్డింగ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి విష్ణు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ అధ్యక్షుడు అయ్యారనమాట. ఇప్పుడు ఆ ఇష్యూ అంతా స్తబ్దుగా ఉండిపోయాక చాలామంది విష్ణు గారు అటువైపుగా అడుగులు వేస్తున్నారా, ఆ చర్యలు తీసుకుంటున్నారా లేదా అని చెప్పి ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఆలోచనలోనే ఉన్నారు, అటువైపు ఆలోచిస్తున్నారు, మీరు చెప్పారు కదా, ఆ క్లారిటీ కోసం మాత్రమే నేను అడిగాను. ఒకటి రాజా, బిల్డింగ్ కడితే మూవీ ఆర్టిస్ట్కి ఉపయోగం ఏంటి చెప్పండి? ఏంటి ఉపయోగం? బిల్డింగ్ కష్టం పెద్ద హాల్ కడతారు, ఒక 4-5 రూమ్స్ ఉంటాయి, మీటింగ్ జరిగితే వచ్చి మీటింగ్లు మేము మాట్లాడుకుంటాం. లేదనుకుంటే బయట నుంచి ఆర్టిస్టులు ఎవరినో రూమ్స్ ఇచ్చి వాళ్ళకి అకౌంట్ చేస్తారు. బిల్డింగ్ కన్నా సరే బిల్డింగ్ కడితే సంతోషం. అసలు బిల్డింగ్ వల్ల ఉపయోగం ఏంటి? బిల్డింగ్ కాదు కదా, దాంట్లో జనరల్ బాడీ మీటింగ్ పెడితే మూవీ ఆర్టిస్ట్లో అవుట్ ఆఫ్ 900 people 800 people వచ్చేది చిన్న ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు. అంతకు మించి టాప్ ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో ఎవరు రావట్లే మీటింగ్. ఇందాక నా క్వశ్చన్ కూడా ఇదే సార్, ఎవరు రావట్లా. పోనీ ఆ ఆర్టిస్టుల కోసం ఏదో ఒక ఇన్సూరెన్స్ ఒకటి ఉంది 3 lakhs rupees అనేది. ఆ 3 lakhs ఏం చేయాలి? లేని వాళ్ళు కదా అందరూ, వాళ్ళకి ఏం వేషాలు ఉండవు ఏముండవు. ఓ 5 lakhs చేయాలి ఫ్యామిలీకి, అంతే కదా చేయాలి. ఇప్పుడు డొనేషన్ అడగాలండి. లేదా మంది ఒక 300 members మామూలుగా లేని వాళ్ళు ఉంటారు,
వాళ్ళకి పెన్షన్స్ కొంతమందికి ఇస్తున్నారు. సార్ ఈ 3 lakhs ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ ఆ కుటుంబాలందరూ కలిపి 5 lakhs. లేదనుకో కట్టపోయినా కూడా ఆ చిన్న ఆర్టిస్టులకు ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి. ఓకే. ఇప్పుడు సినిమాలో వేషాలంటే వాడి దగ్గర టాలెంట్ ఉంటే వేషం వచ్చేది. ఇప్పుడు నన్ను రికమెండ్ చేస్తావు, నేను బాగా యాక్ట్ చేస్తే నన్ను నిర్మాత పిలిచేస్తాడు. ఆ అవకాశాలను కొంతమంది క్రియేట్ చేయండి. సార్ క్రియేట్ చేయండి, చేసి సంథింగ్ మనం ఉన్నాము అని అనిపించుకోవాలి. ఎవరైనా కానీ ఏదో ఫిలిం ఛాంబర్ కానీ, మూవీ ఆర్టిస్ట్ కానీ, ఫెడరేషన్ కానీ, మేము ఉన్నాం, నాయకులు ఉన్నాం అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ప్రయోజనం కలిగే విధంగా మనం యాక్ట్ చేయాలి. మనం సో మీరు సొంత బిల్డింగ్ కంటే కూడా మన సొంత వ్యవస్థను బలం చేయమని చెప్పి వాళ్ళకి ఏదో చేయండి. వాళ్ళకి ఓకే, లేని వాళ్ళకి చేయండి. లేని వాళ్ళకి మనం ఏం చేయొచ్చు వాళ్ళకి. సార్ వాళ్ళ సినిమాలు లేవు, అవకాశాలు లేవు. మన దగ్గర ఓ 10,000 కట్టో, ఓ 1,00,000 రూపాయలు కట్టో మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి అలాగే మనం వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ విషయంలో ఏం చేయొచ్చు, వాళ్ళ పిల్లలకి స్కూల్స్కి వెళ్తే లేకపోతే పిల్లల కాలేజీకి వెళ్తే మనం ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడవచ్చు అనేది మీరు చేయండి. పోనీ మంచి ఆ ఆలోచన. చేయటానికి అందరూ వస్తారు కదా. ఇప్పుడు ఎవరో ఏ హీరో దగ్గరికి వెళ్తే 1,00,000 రూపాయలు డొనేషన్ చేయమని చేస్తారుగా. ఏటీజీలు అవి ఉంటాయి కదా. అలాంటివి చేస్తే కదా అక్కడ ఇండస్ట్రీ కొంచెం అలా పెరిగేది, ఇండస్ట్రీ కొంచెం బాగుండేది, కలగలగలేదు. అండ్ ఈ సమ్మె విషయాన్ని నేను కంక్లూడ్ చేసే ముందు సార్ నాకు ఒక డౌట్. ఈ మధ్యకాలంలో జరిగింది ఫిష్ వెంకట్ గారి మరణం. సో ఫిష్ వెంకట్ గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. సరే, ఆయన కెరీర్లో కాస్త జాగ్రత్తగా లేకపోవడం వల్ల చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈవెన్ ట్రీట్మెంట్కి కూడా సమస్య అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఆయన అసోసియేషన్లో కార్డు తీసుకోలేదు కాబట్టి ఆయనకి సహాయం చేయలేదు, తీసుకొని ఉంటే సహాయం చేసేవాళ్ళని, ఇలాంటి ఒక కామెంట్స్ వినిపించింది సార్. అంటే కార్డు తీసుకోకపోతే ఆయన సినిమా మనిషి కాదా? అది మూవీ ఆర్టిస్ట్ నుంచి ఎవరన్నారు నాకు తెలియదు కానీ, ఓకే సరే కార్డు అని కాదు కానీ అతను కూడా బిగినింగ్లో చిన్న వేషాలు వేసి ఓ స్టేజ్కి వచ్చాడు. 20,000 30,000 తీసుకునేటట్టు. ఇది సినిమా ఇండస్ట్రీ రాజా. దీనికి చనిపోతే వెళ్ళాలని రూల్ లేదు. ఓకేనా? పెద్దవాళ్ళు చనిపోతే వెళ్తారు, అందరూ వెళ్తారు. పెద్దవాళ్ళు మీన్స్ సక్సెస్. ఇది ఇండస్ట్రీ అంతే కదా. ఇండస్ట్రీ ఏదైనా కూడా ముఖం చూసి బొట్టు పెడతారు. ఇది గుర్తుపెట్టుకో. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోండి. ఇండస్ట్రీ ఎవరైనా కూడా వాడు బాగున్నాడు అంతవరకే. ఫిష్ ఫ్యాంట్ ఎక్కడో చనిపోయాడు అయినా సరే, వాళ్ళు చిన్నవాళ్ళు, లోకల్ ఆర్టిస్టులు, వాళ్ళు వీళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు కూడా సహాయం చేశారు. మూవీ ఆర్టిస్ట్ వెళ్ళాలి లేకపోతే అందరూ హీరోయిన్లు పరామర్శించాలని రూల్ ఎక్కడ లేదు. ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. దాని మరి ఎవరైనా తప్పట్టాల్సిన అవసరం లేదు. అతను కూడా యాక్ట్ చేశాడు, అతను డబ్బులు అతను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే అతను పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎవరు కొంతమంది గుప్త దానాలు చేసుకుంటారు, మనకు తెలియదు కదా విషయం. ఇప్పుడు చేసేవాళ్ళు చాలా మంది చేస్తారు, మొన్న లేదు చేస్తారు. అది దాని గురించి మనం కంపల్సరీ వెళ్ళాలి చనిపోతే అనేది రూల్ అనేది మనం పెట్టకూడదు, మనం అడగకూడదు, అది వదిలేయటం అంతే. ఇంకా దాని గురించి సార్ ఫైనల్గా వచ్చేసి మీరు ఇందాక అన్నారు అంటే ఈ సమ్మె దాకా వచ్చి ఉండకూడదు, ఛాంబర్ దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే ఇటు ఇరువైపుల నష్టం ఉండకపోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. అది ఎగ్జాక్ట్లీ 100% నేను అగ్రీ చేస్తున్నాను సార్. అయితే మీ అనుభవంతో చెప్పండి, పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేసింది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇద్దరు వాళ్ళ వర్షన్స్ చెప్తున్నారు, చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోకపోతున్నారు. ఇక్కడి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇకపైన ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నా కొంతమంది జాగ్రత్తలు తీసుకోరు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇది ఎవరి స్వార్థం ఏంటి తెలియదు కానీ ఇప్పుడు జరిగిన సమ్మె పాతే తీసేయండి. ఇంత పరిపక్వత వచ్చి ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ మేజర్ ఏమంటారు ప్రాఫిట్స్ కానీ హిట్స్ కానీ ఎక్కువ ఇది లేదు. లేని టైంలో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇక్కడ ఫెడరేషను ఛాంబర్ ఇద్దరు తప్పు చేసి ఈ స్ట్రైక్ వెళ్ళారు. ఫ్యూచర్లో జరగదని అవి అనుకోవద్దు మీరు, జరుగుతూనే ఉంటుంది. ఇలాంటిది అంటే వెరీ వెరీ స్మాల్ ఇష్యూ. ఇది చాలా చిన్న సమస్యని కరెక్ట్గా రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్లు ఒక టేబుల్ వేసుకొని వీళ్ళకి 30% హైక్ చేస్తే మనకి ఎంత నష్టం కదా, ఎంత వర్కౌట్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఎంత వర్కౌట్ అవుతుంది, ఇంకోళ్ళకి ఇంత వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే డిమాండ్ సప్లై అంటారు కదా మన ఇండస్ట్రీ. ఇప్పుడు హీరోకి ఇచ్చామంటే ఇస్తారు, ఎందుకంటే ఆ హీరోని బట్టి వీడు బిజినెస్ చేసుకునేది వీళ్ళు అంతే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు, యూనియన్స్ మీద ఆధారపడి ఉన్నారనుకో మనం, ఎవరు నిర్మాతలు తప్పదన్నట్టు ఇంకో దాంట్లో తగ్గించుకొని వీళ్ళకి చేయాలి. లేదు మాకు యూనియన్స్ వద్దు, ఏమొద్దు, కంపల్సరీ యూనియన్ లేదన్నప్పుడు మీరు
వర్కర్స్ తయారు చేసుకోండి. మీరు వాళ్ళని మీ దగ్గరకు వచ్చేటట్టు మీరు తెచ్చుకోండి. ఒక కార్పొరేట్ స్టైల్ ఏదో ఒకటి తెచ్చుకోండి. మీరు డబ్బు ఇస్తున్నాం పచ్చి పని చేయండి, వెళ్ళిపోండి. తర్వాత ఇంకొకటి మొన్న దగ్గర చదివా, మాకు సెలవు ఆదివారం కూడా సెలవు, ఆదివారం డబుల్ బేటా కావాలి కదా, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక వర్కర్ కానీ టెక్నీషియన్ కానీ 20 days పని ఉంటుంది, 15 days పని ఉంటుంది. మీరు 10 రోజులు సెలవు రోజులకి మాకు మా డిమాండ్ ఎందుకు ఇంకక్కడ? న్యాయం అడగాలి, న్యాయం మాట్లాడాలి, న్యాయమే కదా. నువ్వు సండే కూడా డబుల్ పెట్టావంటే సండే నువ్వు 30 days పని చేస్తుంటావు నా దగ్గర, నీ సెలవు ఇస్తా. నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు ప్రొడ్యూస్ దగ్గర, మంత్లీ శాలరీకి పని చేస్తే యూ టేక్స్ వాటికి లీవ్ ఆన్ ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ సాటర్డే, వారానికి ఒకసారి తీసుకో. నువ్వు షూటింగ్ చేసేదే ఒక 20 రోజులు, 15 రోజులు, 25 days, మిగిలిన 5 days నీకు ఉంది కదా నీ ఇంట్లో పని చేసుకోవడానికి, ఆ పని చేసుకోవడానికి. అక్కడ కూడా మీరు డిమాండ్ చేయకండి. నిర్మాత కూడా ఆలోచించండి, తీసుకోవాలి. నిర్మాత కూడా ఆలోచించాలి. నిర్మాతలు ఆలోచించాలంటే దీనికి అందరూ ఒక ఛాంబర్ ఉన్నప్పుడు ఛాంబర్లో ఉన్న వ్యక్తులు కొంచెం వాళ్ళు స్పీడ్గా లేకుండా డెసిషన్ మేకింగ్ లేకపోతే మీరు ఇప్పుడున్న యాక్టివ్ ప్రొడ్యూస్ ఇన్వాల్వ్ అవ్వండి, ఇన్వాల్వ్ అయ్యి చేయండి. లేదంటారా ఛాంబర్ని గిల్డ్లోని కలపండి, గిల్డ్లో వచ్చి ఛాంబర్లోకి ఉండాలి ఫ్యాక్ట్ అంతే. ఉండపోతే ఎట్లాగా మనుగడ లేదు కదా. డిసిషన్ అయితే ఫాస్ట్గా రావాలి. ఇప్పుడు హడావుడిగా స్ట్రైక్ అయిన తర్వాత ఛాంబర్ మీటింగ్ పెట్టారు, టక నల్ల రవీంద్ర గారిని వాళ్ళు వీళ్ళు ఫిలిమ్స్ విశ్వప్రసాద్ గారు అందరూ నడుచుకుంటూ పోతున్నారు. ఇదే ముందే చేయొచ్చు కదా. స్ట్రైక్ జరగబోతుంది, ఇంకోటి జరగబోతుంది, రెండు అందరూ పిలవచ్చు కదా. స్ట్రైక్ అయిన తర్వాత అందరూ హడావుడికి పరిగెత్తడం ఏంటి? కామన్ సెన్స్ ఉండాలండి. ఇంతమంది పెద్దవాళ్ళు అంటే ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు, స్ట్రైక్ అయిన తర్వాత అందరు కలిశారు. ఇలా జరగబోతుందని చెప్పి ముందు నువ్వు ఎందుకు పిలవలేదు అందరినీ? ఫెడరేషన్ కూడా మీకు చెప్పాలి, నాయకులు చెప్పాలి. కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడతారు, వీ వాంట్ మనీ అంటే నువ్వు స్ట్రైక్ చేయొద్దు. అసలు స్ట్రైక్ చేయకుండా డిమాండ్స్ తీసుకో, 10 రోజులు పని చేయని. పని చేసిన తర్వాత ఒక నల్ల బ్లాక్ బ్యాగ్ పెట్టాం కదా ఐ డ్రీమ్స్ అని, ఒక బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకెళ్ళు. అక్కడున్న ఆర్టిస్టులు అడుగుతారు, అక్కడ ఇంకోళ్ళు అడుగుతారు ఏంటంటే మాకు ఏం లేదని, మాకు పెట్టలేదని, మీడియా అడిగితే పెట్టలేదని అడుగు. సెకండ్ డే వెళ్తారు, సెకండ్ డే వెళ్ళండి, మళ్ళీ పెట్టుకోండి. 3వ రోజు ఏం చేస్తారు? కూర్చోండి అక్కడ, షూటింగ్కి వెళ్ళండి, షూటింగ్కి వెళ్ళి కూర్చోండి. సార్ మాకు న్యాయం చేయట్లేదు అంటే అప్పుడు ఆ నిర్మాత ఏం చెప్తాడు, సరే బ్రదర్ మేము మాట్లాడుతూ చేస్తామంటారు. 5వ రోజు కూడా పోయినప్పుడు నువ్వు కెమెరా ఆన్ చేయకు, డైరెక్టర్ క్లాప్ కొట్టద్దని చెప్పు, భోజనం పెట్టాడు అన్నం పెట్టద్దని చెప్పు, క్రేన్ ఆపరేట్ చేయొద్దని చెప్పు. అలా చేసుకో. నువ్వు లొకేషన్కి వెళ్ళాలి కదా, వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి కదా. ఇవి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి రాజా, ఎన్నో మెథడ్స్. సమ్మె అనేది అసలు ఇద్దరు తప్పండి, ఫిలిం ఛాంబర్ తప్పు, ఫెడరేషన్ తప్పు, అంతే. వర్కర్స్ ఇబ్బంది పడ్డారు, ఇటు నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. సినిమా తీసే చిన్న నిర్మాత కానీ పెద్ద నిర్మాత కానీ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అక్కడ చూస్తే డైలీ బేస్ వర్కర్స్ ఇబ్బంది పడిపోయారు. కాంట్రాక్ట్ వాళ్ళు ఓకే బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏముందో 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటారు, ఓ 5 days నడిచిపోద్ది. రోజు వెళ్ళే కూలీకి ఏంటి ఇవాళ డబ్బులు వస్తే వాడు బియ్యం అనేది ఇవాళ వస్తే ఎవడు కదా, ఫెడరేషన్ ఇస్తారు తీసి. ఎప్పుడో ఒక 40 days 50 days స్ట్రైక్ జరిగినప్పుడు ఫెడరేషన్లో ఉంటే ఏ యూనిట్లో ఉంటే బియ్యాలు ఏం ఇచ్చుకున్నారు. ఇవి అవసరమా మనకి? ఇంకా ఈ స్టేజ్లో టెక్నాలజీ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి. ఈ స్టేజ్లో ఇంకా మనం బియ్యాలు పంచడం, పప్పులు పంచడం ఇవన్నీ అవసరం. ఎంత అవమానం మనకు అది. ఒక స్మాల్ ఇండస్ట్రీ ఇది, 20,000 మంది ఉంటారు, వర్కర్స్ ఉంటారు. ఇవన్నీ చూసుకొని ఇంట్లో కూర్చొని ఇవాళ టైం పరిగెత్తుకుంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళాలి అవసరం ఏముంది? ముందే ఇలా అన్నయ్య ఇలా ఉంది, చిరంజీవి గారు దిల్ రాజు గారు ఇలా ఉంది, మినిస్టర్ గారు ఇట్లా ఉంది, దీని ఏం చేయాలి, మాకు ఇలా ఇబ్బంది ఉందంటే వాళ్ళని కూర్చోబెట్టి వయా మీడియాగా ఒక సెట్ చేస్తారు, అంతే. సెట్ చేసుకుని ఒక 1 year అవుదాం బ్రదర్, నెక్స్ట్ మంత్ చేద్దామని చెప్పుకుంటారు. అట్లా సరే ఇది చేయాలి. అది ఈ మొత్తం సినారియోలో దాసరి గారు, గురువు గారిని మిస్ అవుతున్నారు, ఇండస్ట్రీ మిస్ అవుతుందా? రాజా, జననం సత్యం, మరణం సత్యం, అంతే కదా. మిస్ అయ్యింది కరెక్టే. ఆయన 100 సంవత్సరాలు ఉండలేరు ఆయన దాసరి గారు. ఉన్నప్పుడు ఇంకోటి పుట్టాలి, ఇంకోటి చేయాలి. పుట్టారా? పుట్టాలంటే అవసరంలా, తెలివి అవసరం లేదు. నాకైనా పెద్ద తెలివి ఉందా? నేను అడిగేది చాలా స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. అందుకే పుట్టారంటే గారి స్థానాన్ని రీప్లేస్ చేసే సినీ పెద్ద ఇండస్ట్రీలో అస్సలు రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేనే కంఫర్ట్గా ఉన్నా, నేను ఒక స్టార్ని, నేనే పెద్ద ప్రొడ్యూసర్ని. ఎస్, నేను నాకున్న జ్ఞానంతో నేను ముందుకు రావాలి. ఇలా జరగకూడదు ఇండస్ట్రీ. కానీ పుట్టాల్సిన అవసరం లేదు. ఎవరో మనం ఇది వారసత్వంగా ఇంకోటి కాదు. ఇప్పుడు ఉన్నాం, నేను కంఫర్ట్గా ఇక్కడ 3 పూట్ల భోజనం చేసే శక్తి భగవంతుడు నా టాలెంట్ బట్టి నాకు ఇచ్చాడు, నేను సంపాదించుకున్నా. ఓకే అనుకో, నా టాలెంట్ ఉంది కాబట్టి సినిమా ఫీల్డ్లో పైకి సంపాదించుకున్నా, మంచి పొజిషన్లో ఉన్నాను. కమాన్, మనం కడదాం పిల్లి మెడలో గంట అని రావాలి ముందుకి.
ఎవరి పిల్లి మళ్ళీ గంట కట్టుకుని నాకెందుకుంటే గంట కట్టేది ఎవడు వచ్చి తినేస్తారు మనల్ని. నా క్వశ్చన్ కూడా అదే. అంతే. అందుకనే ఇప్పుడు ఎవరు పుట్టాల్సిన పని లేదండి. ఎవ్రీబడి ఆర్ దెర్ ఓన్ తెలివితేటలు, ప్రతిభ. లేకపోతే ఇంతవరకు ఇండస్ట్రీలు అందరూ ఇలా పైకి రారు. ఎవరైనా టాప్ టు బాటం నుంచి వచ్చిన వాళ్ళు, కింద నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది తప్ప. ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి. అది కూడా బాధ్యత తీసుకొని ఇలాంటివన్నీ మనం కూడా ఇక్కడ ఉన్నాం, ఇండస్ట్రీలో ఉన్నాము, మనం కూడా ఒక మెతుకు తింటున్నాము, హ్యాపీగా ఉన్నాము. ఇవాళ పొజిషన్ బాగుంది, మన కుటుంబం బాగుంది, మన ఫ్యామిలీ బాగుంది, మన నమ్ముకున్నారు బాగున్నారు అనుకున్నప్పుడు నువ్వు రా చెప్పేసి ముందుకురా. నీలాంటి పెద్ద మనుషులు ఎవరైనా ఎనీబడి, చిరంజీవి గారు ఎందుకు అనుకుంటారు, అందరూ పెద్ద టాప్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా రావచ్చు ముందుకి వచ్చి చేయాలి. నాకెందుకు అనుకుంటే ఇలాగ ఉంటుంది. నాకెందుకు అనుకుంటే ఇప్పుడు ఇది పద్ధతి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక పెద్ద సమస్య గురించి నోరు విప్పి నిజాలు చెప్తేనే అందరికీ ఆ నిజాలు తెలుస్తాయి. మీలాంటి వ్యక్తి, అన్నీ చూసిన వ్యక్తి ఇలా ఓపెన్గా మాట్లాడడం ఇండస్ట్రీకి చాలా మంచిది, అవసరం కూడా. అండ్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ రాజా, ఈ సమయం చాలా త్వరగా క్లోజ్ అయిపోయి క్లోజ్ మీరు ప్రొడ్యూసర్ అయ్యి హిట్ కొట్టిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరి ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. హిట్ కొట్టలేదా భగవంతుడు తెలియదు కానీ మంచి సినిమా తీశారు. ఫస్ట్ జర్నలిస్టులకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి, పెద్దవాళ్ళు చూపిస్తా, సార్ చూపించి రిలీజ్ చేస్తా. సార్ మీరు ఎవడన్నా ఒక్కడు బాగలేదంటే సినిమా ఆపేస్తా, ఓకే తీసేస్తా మొత్తం, ఓకే చిప్ తీసి పడేస్తా బయట. అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. లేకపోతే 100 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా, 300 కోట్ల సినిమా మనకు అనిపించడం అవసరం లేదు. ఇంత బడ్జెట్లో భలే సినిమా తీసాడు వీడు అన్న రోజులు వస్తాయి. మీరు చూడండి అది. సూపర్ సార్. థ్యాంక్ యూ.